ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు నాయన. మరొక ఉదయకాల సమయమున మీ పాదాల దగ్గర మేము చేరడానికి, మీ మాటలు వినాలని దేవనాయన మరి ఎదురు చూడడానికి ఆశతోనూ ఆసక్తితోనూ మమ్మల్ని నింపావు. మీకు వందనాలు. మరి దేవా, మీ మాటలు వినడానికి మేము చూస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రస్తుత దినాలలో ఏ వ్యక్తికి కూడా భద్రత లేని పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక మొక్క నాటినట్లయితే ఆ మొక్కకు భద్రతను కలిగజేస్తాం. ఏం చేస్తామంటే దాని చుట్టూ కంచె వేస్తాం. ఏ ఇతర జంతువులు దానిని మేసివేయకుండా, తినివేయకుండా మొక్క చుట్టూ కంచె నాటుతాం. పొలం వేస్తే పొలం చుట్టూ కంచె నాటుకుంటాం. ఒక తోట ఉంటే తోట చుట్టూ కంచె నాటుకుంటాం. దేనికి అంటే దాని భద్రత కొరకు. జంతువులకి అది ఆహారంగా కాకూడదని, అది నాశనం కాకూడదని చక్కగా మరి కంచె వేసి భద్రపరుస్తుంటున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. మరి మనుషులమైన మనకు భద్రత ఉందా? మనకి ఎక్కడైనా సరే మన చుట్టూ ఏమైనా కంచేసుకొని మనం నడుస్తున్నామా? లేదు కదా. ఎక్కడ చూసినా అపాయకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నాం, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నాం. కానీ మన చుట్టూ ఏమాత్రం కూడా కంచె ఉండట్లేదు. సో అనేక మంది అనేక రకాలైన పరిస్థితుల ద్వారా మరణిస్తున్న వారు ఉంటా ఉన్నాం. యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నారు, ఉన్నపాటున గుండెపోటుకు గురై మరణిస్తా ఉంటా ఉన్నారు, ఉన్నపాటున ఏదో ఒక ఇబ్బంది వచ్చి మరణిస్తుంటున్న వారు ఉంటా ఉన్నారు. చెప్పలేని విధంగా అనేక రీతిలుగా మానవునికి మరణం అనేది సహజంగా వస్తా ఉంటా ఉంది. అయితే దేవుడు మనిషి చుట్టూ కంచె వేస్తే, దేవుడు మానవుడి చుట్టూ కంచె వేస్తే ఎంత బాగుంటది, ఎంత కాపుదల ఉంటది, ఎంత భద్రత ఉంటది కదా. పరిశుద్ధ గ్రంథములో యోబు అనే ఒక వ్యక్తిని చూచి సాతానుడు దేవునితో ఇలా అంటా ఉన్నాడు, ఇదిగో దేవా, నువ్వు ఆ వ్యక్తి చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతనికి కలిగి ఉన్న దాని చుట్టూ నువ్వు కంచి వేశావు కాబట్టి వాడు అలా ఉన్నాడు, అతను అలా ఉన్నాడు అని చాలా గట్టిగా చెప్తా ఉంది. ఒకసారి ఆ మాట చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ రాయబడుతున్న మాట, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేతే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు యోబు గారి చుట్టూ అంట కంచె వేసిన వాడిగా ఉంటా ఉన్నాడండి. అది మనం చెప్తుంటున్న మాట కాదు, సాక్షాత్తు సాతానుడే దేవునితో అంటా ఉన్నాడు, నువ్వు అతని చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతని కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావు, అతని చేతి పనిని అంతటిని కూడా నువ్వు ఆశీర్వదిస్తుంటున్నావు కాబట్టే అతను అలాగ విస్తరించబడ్డాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఒక వ్యక్తి చుట్టూ కంచె వేస్తే ఎంత దీవెనో, ఎంత ఆశీర్వాదం, ఎంత క్షేమం. కంచె దేనికి గుర్తుగా ఉంటా ఉంది అంటే, కంచె భద్రతకు గుర్తుగా ఉంటా ఉంది, కంచె క్షేమానికి గుర్తుగా ఉంటుంది, కాపుదలకు గుర్తుగా ఉంటుంది, రక్షణకు గుర్తుగా ఉంటుంది, అంతేకాదు దీవెనకు గుర్తుగా ఉంటుంది, అంతేకాదు ఫలభరితమైన జీవితానికి కంచె గుర్తుగా సాదృశ్యంగా ఉంటాం. చూడండి, యోబు గారి చుట్టూ దేవుడు కంచె వేయడం ద్వారా అతనిలో ఇవన్నీ చూస్తూ ఉంటాం. మంచి భద్రత ఉంది, క్షేమం ఉంది, కాపుదల ఉంది, రక్షణ ఉంది, దీవెన ఉంది, ఫలభరితమైన జీవితాన్ని అతడు అనుభవిస్తుంటున్న వాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడు
యోబు గారి చుట్టూ కంచి వేయడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏంటి? మనం చూస్తే 1వ అధ్యాయము 1వ వచనంలోనే చాలా క్లియర్ గా పొందుపరచడం జరుగుతా ఉంది. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూసారా, యోబు గారు తన యొక్క సాక్ష్యము ఎలా ఉంటుందో, ఊజు దేశంలో ఉంటున్న ఆ మనుషుని యొక్క సాక్ష్యం ఎలా ఉంటుంది అని మనం చూస్తే, ఆ మనుషుని యొక్క ప్రవర్తన, జీవితము ఎలా ఉంటుంది అని మనం చూస్తే యథార్థవంతుడు. ఈ రోజుల్లో మనుషుల్లో యథార్థత ఉండట్లేదు. పైకి ఒకరు చెప్తున్నారు, లోపల ఒకటి ఆలోచన చేస్తా ఉంటున్నారు. పర్లేదు నేనున్నానులే అంటారు, కానీ లోపల మాత్రం వీడికి ఎందుకు చేయాలి నేను అని అనుకుంటా ఉంటాను. చాలా మంచోడండి అని పైకి అలా చెప్తారు. అబ్బో ఆయన ఎంత మంచోడో మాకు తెలుసులే, చెప్పాలి కాబట్టి చెప్తున్నాం గాని అని అనుకుంటా ఉంటా. యథార్థత లేదు. ఇంట్లో ఒక విధంగా ఉంటున్నారు, ఆఫీసులో ఒక విధంగా ఉంటున్నారు, ఒకవేళ క్రిస్టియన్ అయితే చర్చిలో ఇంకొక విధంగా ఉంటా ఉన్నారు. సరే, ఎవరైనా సరే ఒక్కొక్క ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంటున్న వారంగా మనం ఉంటా ఉన్నాం. యథార్థత లేదు. కానీ యోబు గారు ఎలాంటి వాడు అంటే యథార్థవర్తనుడు. ఇంకొక మాట, న్యాయవంతుడు. అన్యాయంగా ఎప్పుడు కూడా ప్రవర్తించిన వాడు కాదు, అన్యాయంగా వ్యవహరించిన వాడు కాదు. అన్యాయపు మాటలు, అన్యాయపు చేతలు ఆయన దగ్గర లేవు. న్యాయవంతుడు. దీనికంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎక్కడైనా తప్పు చేయడానికి కుదరతుందా? నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయము, భక్తి ఉంటే ఎక్కడ కూడా తప్పు చేయడానికి వీలు పడదు, సాహసం చేయలేదు. సో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఇంకొక మాట రాయబడతాం, చెడుతనమును విసర్జించిన వాడు, వదిలిపెట్టేసిన వాడు, ఛీ ఇది నాకు వద్దు అనుకుని దూరం చేసిన వాడు. చెడుతనమును విసర్జించిన వాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీ చుట్టూ కంచి వేయాలని నువ్వు కోరుకుంటే యోబు గారి లాంటి ప్రవర్తన, యోబు గారి లాంటి జీవితం, యోబు గారి లాంటి వ్యవహార శైలి మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. యోబు గారు అంతటి యథార్థవంతుడిగా, అంతటి న్యాయవంతుడిగా, అంతటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనమును విసర్జించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసి కాపు చేస్తుంటున్న దేవుడిగా, ఆశీర్వదించి దీవిస్తుంటున్న దేవుడిగా ఉంటాను. ఆలోచన చేయి, దేవుని కంచె నీ చుట్టూ ఉందా? ఉన్నట్టు అనిపిస్తుందా? కనీసం లేదు కదా. మరి దేవుని కంచె నువ్వు పొందుకోవాలంటే ఇదిగో యోబు గారి లాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. దేవుడికి నచ్చినట్లుగా మనం ఉండాలి. యథార్థవంతులుగా, న్యాయవంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా, చెడుతనమును విసర్జించుకునే వారంగా మనం ఉంటే దేవుడు తన కంచె నుంచి మనల్ని ఎంతో గొప్పగానో ఆశీర్వదించి దీవించే దేవుడిగా ఉంటా ఉన్నారు. కంచె కావాలనుకుంటున్నావా? దేవుని కంచె నీ చుట్టూ కావాలని ఆశపడుతుంటున్నట్లయితే చెడుతనమును నేడే విసర్జించడానికి దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఇదిగో నాలో ఉంటున్న ఈ చెడుతనం నేను విసర్జిస్తున్నా, నేను వదిలేస్తున్నా, నా చుట్టూ నీ కంచె వెళ్ళు. వేషధారితనాన్ని వదిలేస్తున్నా, యథార్థవంతుడిగా ఉంటా, నా చుట్టూ నీ కంచె వేయి. ఇక మీదట అన్యాయంగా నేను ఉండను, న్యాయవంతంగా ఉంటా, నా చుట్టూ నీ కంచె వేయి. ఇదిగో ప్రభువా, ఇక మీదట నీ యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నేను ఉంటాను, నా చుట్టూ కంచె వేసి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా కాపుదలను దయచి నన్ను దీవించు.
అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఒప్పుకొని ప్రతిదీ విడిచిపెట్టు, దేవుడు నిన్ను ఎంతగానో కంచి వేసి కాపుదలనిచ్చి ఆశీర్వదిస్తాడు. తలలు వంచి ప్రార్థన చేయి, నేను చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు ఆయన. మీ కంచిలో ఉంటున్న వ్యక్తి ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం, దీవెన పొందుకున్నాడు. యోబు గారిని బట్టి మేము ఆలోచన చేసి, ఎవరైతే నాయనా తన చుట్టూ మీ కంచి కావాలని కోరుకుంటా ఉన్నారో, ఇంకా ఎవరైతే ప్రభువా చెడుతనమును విసర్జించి నీ యందు భయభక్తులు కలిగి న్యాయంగాను యథార్థంగాను ఉండాలని కోరుకుంటా ఉన్నారో, వారి చెడుతనాన్ని ఒప్పుకుంటా ఉన్నారో, వారి పట్ల కృప చూపించి నీ కంచే కాపుదలలో మనం తీసుకురమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.